ఈ రోజైతే స్నో పాయింట్ చూపిస్తానని ముందు వీడియోలో చెప్పాం కదండి. ఇప్పుడైతే 9 o'clock మార్నింగ్ రెడీ అయిపోయామండి. టిఫిన్ అన్ని చేసి మా వెహికల్లో అయితే ప్రయాణం అవుతున్నాము. వెళ్ళిన తావులో జిప్ లైన్ అయితే ఉంది, అక్కడైతే ఆఫ్ చేసాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జిప్ లైన్ చేయొచ్చు. ఇద్దరు మనుషులకైతే 1000 తీసుకుంటున్నారు. గోప్రో కెమెరాతో ఫొటోస్ కావాలనుకుంటే అది 500 ఎక్స్ట్రా అనమాట. మేమైతే తీసుకున్నాము. మా ఇద్దరు పిల్లలకి ఈ కొండ నుంచి ఆ కొండకి, ఆ కొండ నుంచి ఈ కొండకి అయితే తెచ్చారండి. భయపడైతే మేము ఎవరము ట్రై చేయలేదు, పిల్లలే ట్రై చేశారు. అక్కడి నుంచి అయితే మేము వెహికల్స్లో సోలంగ్ వ్యాలీ అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీగా డ్రెస్ అయితే రెంటెడ్ తీసుకోవాలి. మనం వెళ్ళే వెహికల్సే అక్కడ షాప్స్ దగ్గర ఆపుతారు. ఒక డ్రెస్సు షూస్ కలిపి ఒక మనిషికి 250 రూపాయలు అనమాట. అక్కడి నుంచి అవి తీసుకున్న తర్వాత ప్రయాణం అయ్యాము. మాకు అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే సోలంగ్ వ్యాలీ, ఇదంతా సోలంగ్ వ్యాలీ అనమాట. అక్కడ వరకే మాకు వెహికల్. కాకపోతే మాకు అటల్ టన్నల్ అనేది ఓపెన్లో ఉందని తెలిసింది, అక్కడ చెప్పారనమాట. అందువల్ల మేము ఇంకా కొండ పైకి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినా, సోలంగ్ వ్యాలీ వెళ్ళినా ఈ మంచు కొండల్లో కంపల్సరీగా ఆ డ్రెస్ మాత్రం వేసుకునే వెళ్ళాలండి. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డ్రెస్సులు అయితే పని చేయవు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్తున్నాం కదా, ఇక్కడ ఫుడ్ ఏమీ దొరకవు కాబట్టి మేము స్నాక్స్ బ్యాగ్, తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మాకు డ్రైవర్ అన్నీ చెప్పారు. మంచు కొండల మధ్యలో నుంచి ప్రయాణం అయితే సాగుతుందండి. చూశారు కదా, ఇంత అందమైన ప్రదేశం నేనైతే ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. చాలా టూర్స్ అయితే చేశాం, కానీ అన్నీ ఇంత అందంగా ఉండే ప్రదేశం అయితే ఫస్ట్ టైం. నేను సినిమాల్లో చూశాను కానీ రియల్గా అయితే ఇదేనండి ఫస్ట్ టైము. ఇప్పుడైతే మేము అటల్ టన్నల్స్కి వెళ్ళే తావుకైతే వచ్చేసాం కదా, ఇదేనండి అటల్ టన్నల్స్. ఒక గంట తర్వాత అయితే వెహికల్ బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు చాలా అందంగా మంచు కొండలు అయితే కనిపిస్తాయండి. చూడండి ఇప్పుడు. ఇదండి అటల్ టన్నల్స్ నుంచి ఇప్పుడు వచ్చాం కదా, ఇక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇదేనండి అటల్ టన్నల్. ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. వెహికల్స్ అయితే ఇక్కడతోనే ఆఫ్ చేసేస్తారు. ఇదంతా చుట్టుపక్కల కూడా మంచేనండి, మంచు కొండలు అనమాట. ఇంత అందమైన ప్రదేశం అనమాట ఇది. ఇక్కడ వెహికల్స్ ఆఫ్ చేసాక మనకి నచ్చిన ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఇదేంటంటే సినిమాల్లోనే చూస్తాం కదా, రియల్గా చూసిన తర్వాత ఇదొక అద్భుతంగా అనిపిస్తుంది. నార్మల్ డేస్లో అయితే మంచు కురిసిందంటే అటల్ టనల్స్ కానీ రావడానికి అసలు అవ్వదండి, తీసుకువెళ్ళరంట అసలు. ఎందుకంటే రోడ్ అంతా మంచుతో ఉండడం వల్ల వెహికల్స్ జారిపోతాయని మనకైతే అసలు అటల్ టనల్స్కి అయితే తీసుకురారు. మిగతా డేస్లో అయితే ఇలాగా మాకైతే మంచు కురలేదు మేము వచ్చే టైంకి, అందువల్ల మాకైతే అవకాశం వచ్చింది. కొంచెము మేము వచ్చే టైంలో చిన్న ఎండ కూడా ఉంది కాబట్టి కొంచెం చలి లైట్గా తగ్గింది అనిపించిందండి. అందువల్ల మాకైతే మంచిగా అనిపించింది. మొత్తం చూసారా చుట్టుపక్కల మంచు. మా వెహికల్ అయితే అక్కడే డ్రాప్ చేసేసి అక్కడే ఉంటారు. మనం ఎంత టైం ఇక్కడ ఉండాలన్నా అంత టైం ఉండొచ్చు. చుట్టుపక్కల మంచు కొండలు మధ్యలో మేము ఎంత బాగా అనిపించిందంటే ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాం. అంత అందంగా ఉంది, బాగుందండి. ఇలాంటి ప్రదేశంకి అప్పుడప్పుడు రావాలి అలా ఎవరైనా సరే. మేము కొన్ని రీల్స్ చేసుకుందామని అయితే డ్రెస్ అయితే తీసేనండి, కానీ 2 నిమిషాల కన్నా నేను ఎక్కువ ఉండలేకపోయాను. అంత చలండి. వెంటనే ఈ రీల్ చేసిన తర్వాత డ్రెస్ వేసాను. ఇప్పుడైతే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నామండి. తర్వాత అక్కడ స్నోతో ఆడుకున్నాం. అక్కడి నుంచి సోలంగ్ వ్యాలీ ప్రయాణం అయ్యాము. టైం అయితే 3:30 అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడి నుంచి సోలంగ్ వ్యాలీ అయితే ప్రయాణం అవుతున్నాము. ఎవరైనా సరే ఈ టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు
నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లోపలే ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే మంచు ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ఈ సంవత్సరం అయితే నవంబర్, డిసెంబర్లో కూడా మంచు లేదటండి. నార్మల్ డేస్లో అయితే ఈ ప్లేస్లో మంచు ఇంత ఎక్కువగా అయితే ఉండదు. కొండల పైన ఆ చివరన అలాగా ఉంటుంది, అంతేకాని ఇంత ఎక్కువైతే ఉండదు. ఇంత ఎక్కువ మంచు చూడాలి అనుకుంటే సమ్మర్లో అయితే రోహతంగ్ పాస్ అనేది ఈ అటల్ టన్నల్స్ నుంచి 2 hours జర్నీ ఉంటుందండి. అక్కడైతే ఎప్పుడు కూడా సమ్మర్లో ఇంతకన్నా ఎక్కువ మంచుతో ఉంటుందంట. అక్కడ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అని కూడా అంటున్నారండి. ఎవరికైనా ఆస్తమా అలాంటివి ఉంటే కనుక అంత పైకి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రోహతంగ్ పాస్కి అయితే వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. మంచు అయితే అది సమ్మర్లో కూడా ఎప్పుడు ఉంటుంది. ఈ టైంలో అయితే మాత్రం అది క్లోజ్ చేసి ఉంటుందండి, ఎవరు వెళ్ళడానికి అవ్వదు. సెక్యూరిటీ కూడా ఫుల్ పెట్టి క్లోజ్ చేసి ఉంటుంది. ఇక్కడ వరకే టూరిస్టులు వెళ్ళడానికి అవుతుంది. మేము సోలంగ్ వ్యాలీ వచ్చిన తర్వాత అక్కడైతే మాకు మ్యాగీ, ఎగ్స్తో చేసిన ఐటమ్స్, మోమోస్ ఇలాంటివే కనిపించాయి. అక్కడైతే మేము వాటిని తీసుకున్నాము. మోమోస్ ఇవన్నీ కూడా ప్లేట్ 150 ఉంది. మ్యాగీ ఒక ప్లేటు 70 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఇక్కడ టేస్ట్ అయితే బాగుందండి. ఇంత చల్లగా ఉంటుంది కదా, వేడివేడిగా అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఈ సోలంగ్ వ్యాలీలో ఎవరైనా సరే గేమ్స్ గట్రా ఆడాలనుకుంటే ఇక్కడ కూడా ఆడొచ్చు. ఇప్పుడైతే మేము రూమ్కి ప్రయాణం అయిపోయామండి. నైట్ 8 కల్లా రూమ్కి చేరిపోయాము. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.